హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఎండు చేపలు తీసుకొచ్చేసాను. ఎండు చేపలు ఎలా క్లీన్ చేయాలో తెలియదు కదా ఇప్పుడున్న కాలంలో పిల్లలకి. అందరూ కొంచెం బాగా చదువుకొని ఉండి చేపలు ఎలా చేయాలి మాకు చేత కదా అని అంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేసుకొచ్చాను. చూసేద్దామా? ఎండు చేపలు చాలా చాలా బాగుంటాయి. చూడండి, వీటిని కడ్డీ చేపలు అంటారు, ఎండు చేపలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ చేపలు అనేది ఒకేసారి తీసుకొని మంచిగా క్లీన్ తీసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఫస్ట్ తోక కట్ చేశాను. ఇది తలకి మెత్తగా ఒక సైడ్ ఉంటుంది, గట్టిగా ఒక సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్గా కట్ చేస్తే ఇటువైపు పొట్ట భాగం వచ్చేస్తుంది అనమాట. దాన్ని తీసేస్తే సన్నగా ఉంటుంది, ఒక పుల్ల టైప్లో. అది కూడా తీసేస్తే బారుకి ఇలా తొక్కు తీసేసుకోవాలి సైడ్ని ఈకలు. తోక తలకాయ బారుకి ఈకలు తీసేస్తే చేప అయిపోద్ది. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ముక్కలు అనేవి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో ముక్క కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కో చేపని తీసుకొని 4 ముక్కలు చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఇదిగో చూసేయండి, 4 ముక్కలు చేసుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం చేసేసుకున్నా. ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాను. మాకు ఇళ్ళంబటి వచ్చాయి ఫ్రెండ్స్. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. నాకే కాదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టమే. ఒకేసారి తీసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏమి కూరలు లేనప్పుడు కొంచెం పచ్చడి ఉన్న ఏదో ఒక పచ్చడిలోకి 2 చేప ముక్కలు తీసుకొని నీట్గా కడుక్కొని వేపుకొని తిన్నా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. అలాగే కర్రీస్లో కూడా వంకాయ కూరలోకి పులుసు వేసుకోవచ్చు, దోసకాయ కూర పులుసు వేసుకోవచ్చు, టమాటా ఎండు చేపలైనా వేసుకోవచ్చు, గోంగూరలు వేసుకోవచ్చు. దేంట్లో వేసుకున్న ఎండు చేపను తీసిన కూర లేదు కదా. ఎండు చేపల లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వెనకటి కాలంలో అయితే అందరూ ఇలా క్లీన్ చేసుకొని మంచిగా స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు కాలంలో వాళ్ళు చేపలా అంటున్నారు. చాలా మంచిది హెల్త్కి. చూడండి ఎలా కట్ చేసేసానో అన్నీ టక. కడుపుతో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ తింటే ఇంకా చాలా మంచిది ఎండు చేపలు. చూడండి తొక్కలు ఎన్ని వచ్చినాయో, తలలో తోకలు. చూసారా, వన్ సైడ్ మా హస్బెండ్ నేను వీడియో తీయమంటే లాంగ్ వీడియో అటు ఇటు ఊపుతా తీశాడు. కొంచెం కనిపించకపోతే కన్ఫ్యూజ్ అయితే తిట్టుకోమాకండి, ఏంటి వీడియో అని చెప్పేసి భయపడకండి, ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని చేపలన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకొని ఏదైనా ఉద్యోగాలు జాబులకు వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా మంచిది. చూడండి చేప ముక్కలు ఇలా కట్ చేశాను. సైజు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. బాయ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను పల్లెటూరు అమ్మాయిని, అందుకే నాకు చేపలు అంటే చాలా ఇష్టం, అదే చెప్తున్నాను.